హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కనుక అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 166వ భాగం. అతని గురించి చెప్పాలని వచ్చి అతనే రివర్స్ లో చెప్పడంతో షాక్ తో అతన్ని చూస్తుంటే కోపంగా అతని వైపు చూసి ఏంటన్నట్లుగా కళ్ళెగరేశాడు సంజయ్. కళ్ళు మాత్రం పైకెత్తి కోపంగా చూసింది. అదే చూపు, ఆ చూపు నవ్వు అతను పోల్చుకోగలడు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ సంజయ్. ఇంత పెద్ద డాక్టర్ అయ్యుండి మీరు నా హెల్త్ కోసం రావడానికి. నేను ఇక్కడికి వచ్చింది డాక్టర్గా కాదు నివాస్, నీ ఫ్రెండ్గా. నీ హెల్త్ కూడా నాకు ఇంపార్టెంట్. టైం అవుతుంది, మీరు త్వరగా వస్తే అన్నాడు నివాస్తో సంజయ్. యా, జస్ట్ 2 minutes అంటూ నివాస్ లోపలికి వెళ్తే గుడ్ మార్నింగ్ శ్రావణి గారు అంటూ సాగతీశాడు సంజయ్. పళ్ళు పటపట నూరుతూ చీర చెంగుని పైకి వేసుకుంటూ వెళ్లిపోతున్న శ్రావణిని చూసి నవ్వుకున్నాడు సంజయ్. ఫస్ట్ టైం డాక్టర్ ఇంతసేపు జాగింగ్ చేయడం. అదేంటి, మీకెప్పుడు జాగ్ చేసే అలవాట్లేదా నివాస్? జాగా? భలే చెప్పారులే. నాకు ఈ జాగింగ్లు వాకింగ్లు అంటే పరమ చిరాకు. హ్యాపీగా తిన్నామా, కంటి నిండా నిద్రపోయామా, ఇది నా పాలసీ. కానీ ఆ పాలసీ చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది నివాస్. అమ్మో, ఇక నా వల్ల కాదు అంటూ ఒకచోట కాళ్ళు పట్టుకుని నివాస్ ఆగిపోతే, అందుకేగా డాక్టర్ ఇప్పుడు ఇలా అవాస్త పడాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడే టైర్డ్ అయితే ఎలా? పదండి, ఇంకో 4 rounds ఉన్నాయి. ఇంకో 4ఆ? నో వే, నా వల్ల కాదు. అలవాటే లేని నన్ను ఇప్పటికే చాలా దూరం నడిపించారు. ఇక చాలు, కావాలంటే రేపు చూద్దాం ప్లీజ్ డాక్టర్ అనడంతో ఓకే అంటూ ఇద్దరూ ఒక బెంచ్ మీద కూర్చుంటే తనతో తెచ్చిన వాటర్ బాటిల్ నివాస్కి అందించాడు సంజయ్. థ్యాంక్ యూ అంటూ బాటిల్ ఖాళీ చేసి, మీకు జాగింగ్ బాగా అలవాటనుకుంటా అని అడిగాడు నివాస్. అఫ్కోర్స్, నాకు రెగ్యులర్గా 5 to 6 kilometers జాగ్ అలవాటు. అంటే అందుకే మీరంత ఫిట్గా హెల్తీగా ఉన్నారు డాక్టర్. నేను మీలా అవ్వాలంటే అయ్యే పనేనా? కాస్త ట్రై చేస్తే మీరు కూడా కావచ్చు అని కాసేపు మాట్లాడి ఇద్దరూ రిటర్న్ అయ్యారు. నా కోసం ఇంతలా కేర్ చేసినందుకు మీకు మంచి టీ ఆఫర్ చేస్తున్నాను, లోపలికి రండి అని నివాస్ పిలవడంతో పర్వాలేదు నివాస్, ఇంకోసారి వస్తాను. నోనో, మనిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, మీకు కనీసం టీ అయినా ఆఫర్ చేయకపోతే ఎలా? ప్లీజ్ కమ్ అనడంతో నవ్వుతూ లోపలికి వెళ్ళాడు సంజయ్. డోర్ ఓపెన్ చేయగానే కనిపించిన సంజయ్ని చూసి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి. శ్రావణి, మా ఇద్దరికి టీ తీసుకురా అని నివాస్ కేకేయడంతో ఇద్దరికి స్ట్రాంగ్గా టీ తీసుకొచ్చి ఇవ్వగానే టీ సిప్ చేసి కాసేపు అలానే మౌనంగా ఉండిపోయాడు సంజయ్. సన్నగా నవ్వుతూ కళ్ళు తెరిచి శ్రావణిని చూడగానే అతని నవ్వుకు చిరాకు పుట్టగా కోపంగా వెళ్లబోయింది శ్రావణి. థ్యాంక్ యూ మిసెస్ శ్రావణి, మీ చేతి టీ చాలా బాగుంది. ఎంతలా అంటే నన్ను మరో లోకానికి తీసుకెళ్లేంతగా అని క్రాస్గా నవ్వుతుంటే థ్యాంక్స్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి. ఆవిడ ట్రీట్మెంట్ గురించి ఏం ఆలోచించారు నివాస్ అని అడిగాడు సంజయ్. మీరంతలా చెప్పిన తర్వాత ఆలోచించడానికి ఏమీ లేదు డాక్టర్. పైగా శ్రావణి హెల్త్ కంటే నాకేదీ ముఖ్యం కాదు. కాకపోతే తను ఈ ట్రీట్మెంట్కి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తనకు కొంచెం ఆలోచించుకోమని సైలెంట్గా ఉన్నాను. గుడ్ అని కప్ పక్కన పెట్టేసి, ఇక నేను బయలుదేరుతున్నాను. వస్తాను శ్రావణి గారు, మీరు మీ హెల్త్ పూర్తిగా నా బాధ్యత అని ఒత్తి పలికి
ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్. సుధీర్ మనసులో మరొకరున్నారని తెలిసాక రాత్రంతా నిద్రలేమితో ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోయిన సవిత 8ంటికి కానీ లేవలేదు. ప్రతిరోజు ఈ పాటికి తను లేవకముందే గుడ్ మార్నింగ్ అంటూ ఫోన్లో పలకరించే సుధీర్ పిలుపు ఈరోజు లేకపోవడం చూసి బాధగా నిట్టూర్చి ఓపెన్ చేయగానే సుధీర్ నుండి వందల్లో వాట్సాప్ నోటిఫికేషన్ కనిపించాయి. షాక్గా చూస్తూ ఏంటివన్నీ అనుకుంటూ ఓపెన్ చేయగానే ఐ లవ్ యూ సవి, నేను ప్రేమించే అమ్మాయి ఎవరో కాదు, నువ్వే. నిన్ను డైరెక్ట్గా చూడకపోయినా నీ మాట, నవ్వు, నీ అల్లరి అన్నీ నాకు నచ్చాయి. ఎంతలా అంటే మా ఇంట్లో వాళ్ళకు కూడా నీ గురించి చెప్పేంతలా అంటూనే లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ డార్లింగ్ అని ఎన్నో లవ్ సింబల్స్ కనిపిస్తుంటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది సవిత. అప్పుడే ఫేస్బుక్ నోటిఫికేషన్ కూడా రావడంతో ఓపెన్ చేసిన ఆమెకి లవ్ యూ సవి అని గట్టిగా అరుస్తూ పెద్ద బెలూన్స్ బంచ్ని గాల్లోకి వదులుతున్న సుధీర్ వీడియో కనిపించగానే తెలియకుండానే సంతోషంతో కళ్లల్లో నీళ్లు చేరాయి సవితకి. ఇంతలో సుధీర్ నుండి వాట్సాప్ కాల్ రావడంతో సంతోషంగా చెవి దగ్గర పెట్టుకుంది. ఫోన్కి ముద్దు పెట్టి ఐ లవ్ యూ సవి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా ప్రేమ నిన్ను చేరిందా? నేను ప్రేమించింది ఎవరినో కాదు, నిన్నే. మరి నా ప్రేమ నిన్ను చేరిందా అంటే ఇష్టమేనా అని అడుగుతుంటే వెక్కిళ్ళు పడుతుంది తప్ప ఏమీ మాట్లాడలేదు సవిత. కంగారుగా ఏమైంది, బానే ఉన్నావా? హా. ఏడుస్తున్నావా? హా. ఎందుకు? నువ్వెవరినో ప్రేమించావంటే చాలా ఏడిపొచ్చింది సుధీర్. రాత్రంతా ఎంతలా ఏడ్చానో తెలుసా? నవ్వుతూ పిచ్చిదానా, నా గురించి నువ్వేమనుకుంటున్నావో తెలుసుకోవాలని అలా మాట్లాడానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. మరి నీకు నేనంటే ఇష్టమేనా అని అడుగుతుంటే సిగ్గులో మొగ్గవుతూ అది అంటూ ఏమీ మాట్లాడలేకపోయింది సవిత. నువ్వు చెప్పకపోతే నీకు నేనంటే ఇష్టం లేదేమో అనగానే లవ్ యూ సుధీర్, లవ్ యూ సో మచ్ అని ఆర్తిగా చెప్పేసింది. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్. నేనొకసారి చూడాలన్నది సుధీర్. నాకు కూడా, వీలైనంత తొందరగా వచ్చేస్తాను. కానీ నీ పేరెంట్స్ మన లవ్ని యాక్సెప్ట్ చేస్తారా? నువ్వెవరో పరాయిదానివి కాదు సంజయ్ చెల్లెలివి. మన పెళ్లి కూడా లేట్ చేయను సవి. చదువు కావాలంటే పెళ్ళయ్యాక కంటిన్యూ చేయొచ్చు. వీలైతే సంజయ్ శరయ్యుల పెళ్లితో పాటు మన పెళ్లి కూడా జరిగేలా ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే టైంకి ప్లాన్ చేస్తానని నవ్వుతూ చెప్పాడు. అప్పటి వరకు ఉన్న సంతోషమంతా ఆవిరైపోయింది ఆ మాటకి సవితకి. నీకోకేనా సవి అని అడుగుతుంటే అది ఏంటి, మీ అన్నయ్య ఒప్పుకోడని అనుకుంటున్నావా? డోంట్ వరీ, మీ అన్నయ్యని ఒప్పించే బాధ్యత నాది. ఓ గాడ్, వీళ్ళకింకా రాధిక గురించి తెలీదు. ఇప్పుడు నా మీద చూపించిన ప్రేమ ఇలానే ఉంటుందా? ఒకవేళ ఎన్ని రోజుల నుండి మాట్లాడుతున్నా, ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడుతున్నా జరిగిందంతా నాకెందుకు చెప్పలేదు, నన్నెందుకు మోసం చేశావని సుధీర్ అడిగితే ఏం చెప్పాలి? లేదు, ప్రేమలో ఉండాల్సింది నమ్మకమే. దాన్ని నేను సుధీర్ దగ్గర ఎప్పటికీ పోగొట్టుకునేను. జరిగిందంతా నేనే తనకి చెప్పేస్తాను. అన్నయ్య బిహేవియర్ వీళ్ళకి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సుధీర్ నన్ను యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు ఈ ప్రేమలోని ఈ మొగ్గలోనే తుంచేయచ్చు అని బాధగా అనుకుని సుధీర్, నేను ఒక విషయం చెప్పాలి అంది. నవ్వుతూ ఏంటది? అదేంటంటే అన్నయ్యా. అప్పుడే సుధీర్, నీకోసం ఎవరో వచ్చారు, త్వరగా రా అని జానకి కేకేయడంతో సవి నేను తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేశాడు సుధీర్. ఫోన్ వైపు చూస్తూ ఇప్పటికే రాధిక విషయం వీళ్లకు చెప్పకుండా వదిన పొరపాటు చేసింది. ఇప్పుడు నేను కూడా చెప్పకపోతే ఖచ్చితంగా సుధీర్ని మోసం చేసినట్టు అవుతుంది. ఎలాగైనా ఈ విషయం సుధీర్కి చెప్పేయాలి అని గట్టిగా అనుకుంది సవిత.